కపాల వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. అయితే కపాల అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. కపాల అంటే అరబిక్ భాషలో స్పాన్సర్‌షిప్ అని అర్థం. సౌదీ అరేబియాకి చెందిన ఒక వ్యక్తి తన వ్యాపార లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుంచి కార్మికుడిని రప్పించుకుంటే వలసదారులపై ఆ వ్యక్తికి ఏ హక్కులు ఉంటాయో వివరించేదే కపాల. 1950లో గల్ఫ్ దేశాల్లో చమురును కనుగొన్న సమయంలో తక్కువ జీతాలకు పనిచేసే కార్మికుల కోసం స్థిరమైన శ్రామికశక్తిని పెంపొందించడం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటైంది. దీని ప్రకారం కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి, దేశం విడిచి వెళ్ళడానికి వీల్లేదు. యజమాని దగ్గరే పాస్‌పోర్ట్ ఉంటుంది. ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్ళాలి. ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉన్నా, మృతి చెందినా యజమాని అనుమతి లేనిదే కదలడానికి వీల్లేదు. రాను రాను ఇది కార్మికులను చిత్రహింసలు పెట్టే వ్యవస్థగా మారింది. భారతీయులు సహా లక్షల మంది వలస కార్మికులకు కపాల ఓ పీడకలగా మారింది. సౌదీ అరేబియాలో దాదాపు 1.34 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది దాదాపు 40%. కపాలా సాధారణంగా తక్కువ వేతనం ఉద్యోగులకే వర్తిస్తుంది. నిర్మాణ రంగ కార్మికులు, పని మనుషులు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్లు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా సాధారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, నేపాల్, ఇథియోపియా నుంచి వలసలు వచ్చిన వారే. ఈ కపాల వ్యవస్థను సౌదీ అరేబియా పూర్తిగా రద్దు చేసినప్పటికీ యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాల్లో ఇంకా అమల్లో ఉంది. లెబనాన్, జోర్డాన్లలో కొంతమేర నిబంధనలు సడలించారు. 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత నుండి కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవచ్చుననే నిబంధనను ఖతర్ తీసుకువచ్చింది. గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం 24 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 75 లక్షల మంది భారతీయులే. ఇప్పుడెందుకు రద్దు చేసినట్లు? చమురుపై ఆధారపడటాన్ని సౌదీ తగ్గించాలనుకుంటోంది. భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. ఇది జరగాలంటే తమ దేశంలోని కార్మిక వ్యవస్థపై ఉన్న మరకను చెరిపివేయాలి. సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ 2030 విజన్‌లో ఈ కపాల వ్యవస్థను రద్దు కూడా ఉంది.